హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పుచ్చకాయతో వాటర్ మిలన్ కేక్ చేస్తున్నానండి. పుచ్చకాయతో కేక్ ఏంటో అనుకుంటున్నారా? పుచ్చకాయని ఎప్పుడు జ్యూస్గా చూసుంటాం, కానీ ఇలా కేక్ చేసుకోవచ్చు. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. వచ్చేటప్పటికి ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, అందుకని ఇలా వెరైటీగా పుచ్చకాయతో కేక్ తయారు చేద్దాం అనుకున్నాను. చూసారుగా పుచ్చకాయ ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ కేక్ పుచ్చకాయని మధ్యలో పార్ట్ అంతా పీసెస్గా కట్ చేసుకున్నానండి రౌండ్గా. తర్వాత చుట్టూ ఉన్న పీల్ తీసేసి రౌండ్గా కట్ చేసుకున్నాను. సో ఎంత గట్టిగా ఉందంటే పుచ్చకాయ చూస్తున్నారు కదండి. ఫస్ట్ ఇలా రౌండ్గా మొత్తం కట్ చేసుకొని పైన షెల్ అంతా తీసేసుకున్నాను. పుచ్చకాయకి మొత్తం షెల్ అంతా తీసుకొని ఫస్ట్ ఒక బేస్లా చేసుకున్నానండి. ఫస్ట్ బేసు రౌండ్ సరిపోయినట్లేదు, అందుకని 2 పీసెస్ని మధ్యలో కట్ చేసి 2గా పెట్టాను. పైన ఒక చిన్న పీస్ పెట్టాను. దానిపైన ఇప్పుడు కర్బూజా ముక్కని మధ్యలో కట్ చేసుకుంటున్నానండి రౌండ్. దానిపైన 3 లేయర్స్గా పెడదామని కర్బూజాని కూడా పీల్ చేసేసుకొని మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసుకుంటానండి. ఇంకా చూపిస్తున్నాను కదండి. రౌండ్గా పీల్ అంతా తీసేసుకొని ఇప్పుడు దాని మీద 3 లేయర్స్గా పెట్టేస్తాను. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా క్రియేటివ్గా చేస్తూ ఉంటే. పెట్టుకున్న తర్వాత చిన్న స్పూన్తో మిగిలిన వాటర్ మిలన్ అంతా రౌండ్గా తీస్తున్నానండి. స్పూన్తో తీసి దాని మధ్యలో పెట్టాను. డెకరేట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక చిన్న స్పూన్తో రౌండ్గా తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా పుచ్చకాయ ముక్కల్ని పెట్టుకున్నానండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ మొత్తం కర్బూజా ముక్కలు పెట్టుకుంటున్నానండి. దాని చుట్టూ లైన్గా పెట్టుకుంటున్నాను. చూసారు కదండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా రకరకాలుగా ఐడియాలుగా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఫ్రూట్స్ తింటారండి. తర్వాత గ్రేప్స్ని ఇలా లవ్ షేప్లో కట్ చేసుకొని పెట్టానండి. ఎలాంటి స్టిక్స్ పెట్టలేదు. గ్రేప్ని క్రాస్గా కట్ చేసి అలా పట్టుకొని పెట్టేశానండి. భలే నీట్గా వచ్చిందండి. అచ్చం లవ్ సింబల్ షేప్ టైప్లో వచ్చినాయి, హార్ట్ షేప్లో. తర్వాత కమలా పండుతో గ్రేప్స్తో మొత్తం గార్నిష్ చేసుకున్నానండి. చుట్టూ రౌండ్గా డెకరేట్ చేశాను. మా పిల్లలైతే దీన్ని చూసిన తర్వాత చాలా సర్ప్రైజ్ అయ్యారండి. రాగానే ముందు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తారు ఏదైనా తెచ్చామేమోనని. చూడగానే దీన్ని చూసి చాలా ఇష్టపడ్డారండి. భలే ఉంది మమ్మీ, భలే చేసావని. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.